హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అన్నది కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈయాటి ముచ్చట ఏంటంటే, నేను తోటకూర గోంగూరతో కాంబినేషన్తో ఒక మంచి కూర అయితే చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ తోటకూర అనగానే, ఈ ఆకుకూరలు ఏవైనా అనగానే చాలామంది తినకపోతే మనకే నష్టం. అసలు చెప్పాలంటే చిన్నప్పుడు నేను కూడా తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడు రోజు తినమన్న తింటా. ఎందుకంటే దాని విలువ నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. ఏంటంటే జుట్టు, మనకి ఆకుకూరలు తింటే జుట్టు బలంగా అయింది, కళ్ళు మంచిగా కనిపిస్తాయి, ఏజ్ కూడా తగ్గిస్తుంది. అయితే రోజు పాలకూర జ్యూస్, రోజు కాకపోయినా డే బై డే పాలకూర జ్యూస్ చేసుకొని తాగిరనుకో, మన స్కిన్ కూడా మంచిగా బ్రైట్గా మెరుస్తా కనిపించిద్ది 2 రోజులకు ఒకసారి. నేను మొన్నటి దాకా చేసిన, ఇప్పుడు కొద్దిగా తగ్గించిన. ఈ పాలకూర జ్యూస్తోనైతే నేను బెస్ట్ రిజల్ట్ చూసిన. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు చేసుకోవడం రాకపోతే నాకు కామెంట్ చేయండి, కామెంట్లో నేను చెప్తా, లేదంటే వేరే వీడియో తీసైనా చెప్తా. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ ఆకుకూరలు మన వీక్లీ రొటీన్లో మాత్రం ఖచ్చితంగా 3 డేస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఏంటి 3 డేస్ తినాలా అని అనుకోవచ్చు, తినాలి. 3 డేస్ అంటే మనకి వారంలో 7 రోజులు ఉంటాయి. 7 రోజుల్లో రోజు పొద్దున కూర, సాయంత్రం కూర వండుకుంటాం. అట్లా మన ఈ వీక్లీ రొటీన్లో మాత్రం మనం ఖచ్చితంగా 3 రోజులు ఈ ఆకుకూరలకి కేటాయించుకోవాలి. ఎందుకంటే అది మన మన ఆరోగ్యం గురించి మనము కొద్దిగా శ్రద్ధ అయినా పెట్టుకోవాలి. నేనైతే ఖచ్చితంగా 3 కాదు, 4 రోజులు, 5 రోజులు కూడా నేను తింటా. నాకు దాని విలువ అన్నది నాకు తెలిసింది. ఓకేనండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను చేసే కూర మీకు అందుకే బోర్ కొట్టిద్ది అట్లా అని చెప్పి మీరు తినరని, ఈ కాంబినేషన్లో అయితే మీకు బాగుండిద్ది. మీరు మళ్ళీ మళ్ళీ అట్లా తినాలని మీరే అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, నాకు మీరు వీడియో చూశాక వెళ్ళే ముందు వీడియో మొత్తం చూసినాకనే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు మోటివేషన్ కావాలి. నాకు 1-2 లైక్స్ వస్తూ ఉంటే నేను కాన్ఫిడెన్స్, నాకు లో కాన్ఫిడెన్స్ అవుతుంది. అందుకని మీరు కొంచెం నన్ను మోటివేట్ చేసి. చాలామంది కూరని ఈ విధంగా కడుక్కుంటారు. ఇట్లా కడుక్కొని ఏం చేస్తారంటే ఇట్లా కడి చేసుకుంటారు. ఇట్లా కడి చేసుకున్న దాన్ని ఏం చేస్తారు అనుకున్నాం, వెంటనే వండుకుంటారు. కానీ అట్లా కాదు వండుకునే పద్ధతి. ఇట్లా మొత్తం కూరంతా ఒకేసారి కడగకుండానే కడి చేసుకోవాలి. కడి చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, సింక్ కింద ఒక బౌల్ పెద్దది పెట్టుకొని దాని నిండా నీళ్లు నింపుకోవాలి. ఆ నీళ్లు నిండినాక దాంట్లో మనం కడి చేసుకున్న కూర వేసుకోవాలి. అలా వేసుకున్న కూరని ఒక నిమిషం పాటు ఇట్లనే పిసకాలి. పిసికితే ఏమైద్దంటే దాంట్లో ఉన్నది మొత్తం పోయిద్ది, మట్టి. దాన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి పక్కకు పెట్టుకొని మళ్ళీ నీళ్లు నింపుకొని మళ్ళీ అట్లా 2 సార్లు మనం కడుక్కున్నాం అనుకో, అందులో ఉన్న మట్టి మొత్తం పోయిద్ది. అప్పుడు కూర నీట్గా అయింది. అదేవిధంగా గోంగూర కూడా 2 సార్లు అట్లనే నేను ఇందాక చెప్పిన విధంగా కడిగేయండి. ఇంత గోంగూర ఎంత వేయాలో చెప్పలేదు కదా, పావు వంతు వేసుకోవాలి. పావు వంతు అంటే రూపాయిలో 25 పైసలు అంత వేసుకోవాలి. వేసుకుంటే మీకు సరిపోద్ది. ఇలా కడిగిన 2 కూరల్ని మనం ఒక పక్కగా పెట్టుకొని మిగిలిన ప్రాసెస్లోకి పోదాం పదండి. పచ్చిమిర్చి పొడుగు కోసి మధ్యలో కోసుకోవాలి. అదేవిధంగా ఉల్లిగడ్డ సన్నగా కోసి పెట్టుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు అవి ఒక 10 చూసుకొని ఇట్లా కచ్చాపచ్చగా దంచి అక్కడ పెట్టుకోవాలి. తోటకూరకి కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంకంతే. ఇందాక కోసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, పసుపు, అంతే, సింపుల్. ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాని మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అది వేడైనాక నూనె మనం ఎంత తింటామో అంత పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అది కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత
ఈ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొద్దిగా చిట్లినాక ఎల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారినాక ఈ ఎండుమిర్చి ఉంటుంది కదా, ఆ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిట్టా చిట్టా అన్నాక అప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకప్పుడు కలుపుకొని అది ఈ కన్సిస్టెంట్ అయినాక కూర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గంటెతోని మంచిగా కలుపుకోవాలి. తాలింపు మొత్తం మంచిగా కలుపు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది. మళ్ళీ మూత పెట్టబెట్టి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కూర ఇట్లా ఉడికినాక దాంట్లో మనం గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని మంచిగా ఆ కూర ఈ కూర రెండు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. గోంగూర వేసినాక మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. ఒకసారి మీరైతే ఇట్లా ట్రై చేసి చూడండి, మీకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిద్ది. నేను చెప్పింది మాత్రం మర్చిపోకండి. మీ వీక్లీ రొటీన్లో మాత్రం ఖచ్చితంగా 3 days మాత్రం ఖచ్చితంగా ఈ ఆకుకూరలు అన్నిటివి యాడ్ చేసుకోండి. ఇంకా మొత్తానికైతే మన కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీరు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చూసినాకనే లైక్ కొట్టండి. మీకు ఎంతో కొంత నచ్చితేనే లైక్ చేయండి. నాకు మోటివేషన్ కావాలి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, ఉంటా.